లేదు. తను చేసే మంచి, తను ఉంటున్న స్థితి డేవిడ్కి తెలవలేదన్నమాట. కానీ దేవుడు చూశాడు డేవిడ్ని. అవును కదా, ఎక్కడో పొలంలో ఉన్నాడు, ఎక్కడి వాడో, కానీ దేవుడు దర్శించుకున్నాడు, దేవుడు ఎంచుకున్నాడు. ఈ యెరోబోము కూడా సేమ్ అలాగే ఎక్కడోడో. సొలొమోను పెద్ద రాజ్యంలో ఒక చిన్న అధికారులను అంతగా గుర్తించలేకపోవచ్చు, కానీ తన నిజాయితీని బట్టి ప్రభువు గుర్తించాడనమాట. సో యెరోబోము రెహబాము కంటే కూడా చాలా నీతిమంతుడు. ప్రజల్ని ఎలా పరిపాలించాలో, ఎలా మంచి చేయాలో, వాళ్ళకి ఎలా అన్ని సమకూర్చాలో, అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడి యందు భయభక్తులు కలిగి ఎలా ఉండాలో యెరోబోముకి తెలుసు. కాబట్టి దేవుడు అతని మనసు ఎరిగాడు, కాబట్టి తనని చూస్ చేసుకున్నాడు అనమాట. అహ్యా ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు తను లోబడ్డాడు. అయితే ఈ విషయం ఏమైపోయింది, సొలొమోనుకి తెలిసిపోయింది. ఇంకా సొలొమోను ఏమనుకోవాలి, అవును ప్రభువు నాకు ఇంత ఇచ్చాడు, నా కొడుకుని చూస్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళు ఏవో మిస్టేక్స్ ఉన్నాయి, సో అది తను చూడాలి. కానీ మన సొలొమోను ఏం చేశాడు, ఏంటి నన్ను తీసేసేసి వాడెవడో ఎక్కడో చిన్నోడు ఆడ అధికారిగా ఉన్న అతన్ని దేవుడు చూస్ చేసుకుంటాడా? అసలు వీడు బ్రతికే ఉండకపోతే అసలు వీడిని చూస్ చేసుకోడు కదా, నా కొడుకే రాజుగా ఉంటాడు కదా అని చెప్పి ఎలా అంటే ఒక పగ పెట్టేసుకున్నాడు అనమాట. ఈ సౌలు కూడా అంతే కదా, డేవిడ్ని చంపడానికి 10,000 కొలిది స్తుతులు చెప్పినప్పుడు ఈర్షపడ్డాడు, కుళ్ళుపడ్డాడు. ఎప్పుడైతే ఆ కుళ్ళు మనసు, ఆ ఈర్ష మనసు సౌలులోకి వచ్చిందో దేవుడు తనని విడిచిపెట్టేసేసాడు. ఆ విడిచిపెట్టిన అభిషేకము దావీదుకి వచ్చింది. దావీదు అభిషేకం సొలొమోనుకి వచ్చింది. సొలొమోను కూడా తన పితరుడు వల్లే ఉండాలి కదా, సో తను అలా ఉండలేదన్నమాట. తను ఎంతో మంచిగా ఉన్నాడు. తన రాజ్యంలో 1000 మంది భార్యలు అనమాట. 700 మంది ఉపరాణులు అయితే 300 మంది ఉపపత్నులు ఉన్నారంట. మొత్తం 1000 మెంబర్స్ వైఫ్స్, ఇంకా ఫోన్స్, ఇంకా వాళ్ళు అనమాట. వాళ్ళల్లో ఒక భార్య వల్ల ఇంకొక దురాలోచన చేసిందనమాట. ఎవరు? వాళ్ళ వైఫ్. దురాలోచన వల్ల విగ్రహారాధన, ప్రభువుకి ఇష్టం లేని విగ్రహారాధన. మనలో కూడా మనం అనుకోవచ్చు, అక్క నేను చేసేది చిన్న తప్పే, ఆంటీ నేను చేసేది చిన్న తప్పే, చిన్న అల్లరే కదా, దేవుడికి నేను వ్యతిరేకంగా ఉన్నా, ఇదిగో ఈ లైన్లో నువ్వు వెళ్ళమన్నావు, నేను వెళ్ళట్లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను నడుస్తున్నాను, మా మమ్మీకి నచ్చినట్టుగా నేను నడుచుకుంటున్నా, ఏముంది చిన్నదే కదా, ఈవినింగ్ కల్లా మమ్మీ మర్చిపోయింది. కానీ ప్రభు మర్చిపోడు. గుర్తుపెట్టుకో, నీ క్రియలను బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే, నీ క్రియలను బట్టే ప్రభు నీకు ప్రతిఫలం ఇస్తాడు. యెరోబోము క్రియలను బట్టే యెరోబోముకి 10